జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు భయం అనేది ఒక కళ. ఆ కళని క్యాష్ చేసుకోవడం ఎలా అంటూ వచ్చేస్తున్నాడు ధనానంద్ ధనరాజ్ అలాంగ్ విత్ ది స్టేజ్. టైం చూస్తేనేమో అర్ధరాత్రి 12 అయింది. ఈ భయంకర ఎప్పుడు చూడు అర్ధరాత్రే కథలు చెప్తానంటాడు. ఒక నిమిషం ఫోన్ ఇక్కడెట్టానా? అమ్మాయి రేణుక, అదే మన డైరెక్టర్ భయంకరను ఒక ఆయన ఉన్నాడు, భయంకరమైన కథలు చెప్తూ ఉంటాడు. కథ ఇందామని అదే అమ్మే ఇప్పుడు అన్ని దయ్యాలు కామెడీ చేస్తుంటే అందరూ భలే పిక్క నవ్వుతూ ఉన్నారు కదా, అట్లాంటి కథలే ఎంటన్నా. ఇగో మా అమ్మి తెచ్చిన శరక్కాయలు ఎత్తున్నాను పెట్టుకుంటా. హాయ్ సార్. భయంకరు బాగున్నావా? బాగున్నానండి. మన మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ బాగున్నావు. ఏం పేరు? కోటి సార్. రాజ్కోటిలో కోట, కింగ్ కోట్ లో ఉండే కోటి. అవును, నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఈ కథని పెచ్చుగా రేపు పొద్దున అయిన వాళ్ళం కదా, ఎందుకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ సార్. సూపర్ గుడ్డుకు చెప్పకపోయా? వద్దంటేనే ఇటు వచ్చావు. ఎవరు వద్దంటే ఇక్కడికి వచ్చానని మాట చెప్పావనుకో సంపెత్తనే కాదండి, ఫస్ట్ టైం మీకే చెబుతున్నా. అద్దె లెక్క. ఓకే, వెళ్దామా? ఎక్కడికి? కథలోకి సార్. అబ్బో, నువ్వు సుక్కు వర్మ బలి తీయగా మాట్లాడతారా గమ్మత్తుగా. మరి పోదాం పద. ఎక్కడికి? ఆ కథలోకి. మీరు మంచి కామెడీ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఒక హైవే మీద కారు. మ్యూజిక్ డైరెక్టరా? ఓ భలే గమ్మత్తుగా ఇత్తనం వేస్తుందా? కారు వచ్చి గెస్ట్ హౌస్ దగ్గర ఆగి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర కారులోంచి 4 కుర్రోళ్ళు దిగారు. ఆ 4 కుర్రోళ్ళు దిగినప్పుడు టైం పొద్దున 10 అయింది. వాళ్ళు వెళ్ళి గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు టైం రాత్రి 10 అయింది సార్. వీళ్ళు కార్ డోర్ తీసేటప్పుడు పొద్దున 10, గెస్ట్ హౌస్ తలుపు తీసేటప్పుడు రాత్రి 10. అంత దూరం అయింది గెస్ట్ హౌస్? పక్కనే సార్. మరి ఎందుకు అంత దూరం అయింది? అదే సార్ కథలోని టెస్ట్. సార్, ఎంతకాలం మీరు ఎక్కడున్నారయ్యా? కృష్ణానగర్ లో సార్. ఏ పొద్దు నుంచి అక్కడ వద్దు, వెంటనే కృష్ణ గారి ఇంటి పక్కన నీకు ఇల్లు కట్టిస్తా. ఆ పక్కనే నీకు గుడిసె కట్టిస్తా. అడ్వాన్స్ గా ఏమన్నా ఇవ్వచ్చుగా? తప్పకుండానయ్యా. ఇదిగో ఈ 10 గంటలు ఏం జరిగిందనేది నాకు కావాలా? అడ్వాన్స్ కింద గొలుసుంచుకో. థ్యాంక్ యూ సార్. తర్వాత చెప్పు. కారు డోర్ ఓపెన్ చేసుకుని దిగిన 4 కుర్రోళ్ళు పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లోకి వెళ్ళలేదు సార్. రైట్ సైడ్ లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళారు. ఆ శ్మశానంలోకి 4 వెళ్ళి సమాధుల మీద కూర్చొని మందు తాగుదాం అనుకున్నారు. 4 పీకల దాకా తాగారు. పీకల దాకా తాగిన 4 కుర్రోడికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఎవరు అమ్మాయి? కాటి కాపరి కూతురు సార్. పీకల దాకా మందు తాగిన 4 కుర్రోళ్ళు ఆ అమ్మాయిని అతి భయంకరంగా భయంకరు. మరి అప్పుడు కాటి కాపరి లేడా? వాడు ఫుల్లుగా తాగి వాలావిడి సమాధి మీద పడు. ఆ అమ్మాయి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఆ 4 కుర్రోళ్ళు ఒకడైన మన హీరో పక్కనే ఉన్న రాయి ఆ అమ్మాయి మీద వేశాడు. ఆ రక్తం మరకలు హీరో వైట్ షర్ట్ మీద పడ్డాయి. 4 కుర్రోళ్ళు అక్కడే పాతి అమ్మాయిని కప్పెట్టారు. సొసైటీలో చనిపోతే అయ్యో అనడానికి మనిషి రాడు. శ్మశానంలో చనిపోతే అయ్యో అనడానికి మనిషి లేడా? ఆ 4 ఏమీ తెలియనట్టు మెల్లగా గెస్ట్ హౌస్ దగ్గర. అప్పుడు టైం రాత్రి 10. ఇక్కడ కనెక్ట్ చేసావన్నమాట. 3 కుర్రోళ్ళు వెళ్ళిపోదామన్నారు సార్. వెళ్ళిపోవచ్చు కదా బా.
హీరో వైట్ షర్ట్ ఉతుక్కొని వస్తాడు. ముగ్గురు కుర్రోళ్ళు భయపడి వెళ్ళి హీరో మెల్లగా గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎదురుగా అర్థం సార్ ఎదురుగా వాడిని వాడు చూసి భయపడ్డాడు. హీరో ఆ పక్కనే ఉన్న బకెట్ లో వైట్ షర్ట్ ఇప్పి ఉతికి ఆరేశాడు. రక్తం మరక పోలేదు. మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేశాడు. రక్తం మరక మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేశాడు. రక్తం వరకు పోయింది అభి? పోలేదు సార్. పాదు భయంకర, అది రక్తం వరకు రక్తం వరకు. ఈ లోపల వెనక నుంచి ఓ సౌండ్. మీరు చంపేసిన దాన్ని రా ఒక వార్నింగ్ లాంటి అరుపు వచ్చింది. హీరో పక్కనే ఉన్న ఫుల్ బాటిల్ గడగడ తాగి అక్కడే పెట్టాడు సార్. హీరో వైట్ షర్ట్ తీసుకున్నాడు సార్, వేసుకున్నాడు సార్, వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. అమ్మయ్య, వెళ్ళిపోయాడా? శ్మశానంలోకి. మళ్ళీ శ్మశానంలోకి ఎందుకు భయంకర్? శ్మశానంలోకి మెల్లగా అడుగు పెడుతున్నాడు. కుక్క అరుపులు, నక్క మూలుగులు, గజ్జల సౌండ్. మెల్లిగా నడుచుకుంటూ పాతి పెట్టున్న గుంట దగ్గరికి వెళ్ళాడు సార్. భయంకర్. మెల్లిగా గుంట తవ్వాడు. భయంకర్. అలా తవ్వాడు సార్. అందరూ అమ్మాయిలే. ఎదురుగా ఎవరు వస్తున్నారు? వెనక నుంచి ఓ చెయ్యబడింది. చెయ్యబడిన తర్వాత ఆ అమ్మాయి రివీల్ అయింది సార్. అమ్మాయి మెల్లిగా గొంతు దగ్గరికి వచ్చి అలా వచ్చేసింది సార్. దగ్గరికి వచ్చింది అలా మెడ దగ్గరికి వచ్చి రక్తం మరక పోయిందా అని అడిగి, మరక మంచిదే, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాత వచ్చింది, రంగు ఉన్న బట్టని తలతలాడిస్తుంది, అందరూ మెచ్చేదే నిర్మా. ఎలా వస్తారు నిర్మాయాడు తీసుకొచ్చి నాకు కథ అని చెప్పి మొత్తం తుండు మొత్తం జరిపినారు కదబ్బి. ఇది కథ. ఇదే కదా సార్, ఇది కథ. నేచురల్ కథ సార్. ఇంతకి వీడేం చేస్తాడు? వీడెక్కడ ఉండేవాడు ఇంతకు ముందు? మ్యూజిక్ డైరెక్టర్ సార్. మన పంజాగుట్ట శ్మశాన ఆటల దగ్గర శవాల దగ్గర డప్పులు కొట్టుకుంటాడు. నువ్వెక్కడ ఉండేవాడి? నేను కృష్ణానగర్ లో. అక్కడే ఉండు నువ్వు సార్. ఇక్కడికి రాకు. అలాగే సార్. ఇక్కడ గనక మీరిద్దరు కనిపించారంటే సార్, మీ ఇద్దరి నరికి తుండు తుండుగా మీ ఇద్దరి సవాల ముందు నేను డాన్స్ చేస్తా. అలాగే సార్, ఉంటాను సార్. అలాగే సార్. సార్ బాగా ఇదేగా అడ్వాన్స్ తీసుకోండి. అడ్వాన్స్ కాదబ్బా, మీరు చెప్పిన కథలో నాకు పాయింట్ నచ్చింది. నా పాయింటా వాడి పాయింటా సార్? అబ్బా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఏయ్. వాషింగ్ పౌడర్ నిర్మా, ఏయ్. పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలే కలకలాడేస్తుంది. నిర్మా ఇంకా రావుడు రాపోతాడు కర్మ. నీ విశ్వరూపం చూడాలి లోకం, ఎరుపెక్కని కన్నులే, ఈ అంధకారం ముసుగుల్లో ఘోరం, బెదరాలి నీ రాకకే. సో మా జడ్జెస్ కి మీ హారర్ కమ్ కామెడీ షో కమ్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. దండాజు, ముందు నీ క్యారెక్టర్ చాలా భయంకరంగా ఉంది. భయంకరం పెట్టుకున్నావు ఈ క్యారెక్టర్కి. దానికి రాకేష్ ఎక్సలెంట్ రియాక్షన్స్. రాకేష్ అతను ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. మీకే ఇచ్చా మీరు
అది అందుకని తీసుకున్నట్టున్నాను. అసలు నువ్వు చెప్తుంటే లాస్ట్ ఏం చెప్తాడు ఆఖరికి వాషింగ్ పౌడర్ యాడ్ అనగానే హిలేరియస్ గా పేలింది. నువ్వు చేస్తున్న సేపు ఎంటర్టైనింగ్ ఉంది, భయంకరంగా చెప్తూనే ఎంటర్టైన్మెంట్ మధ్యలో నువ్వు చెప్పిన దానికి రాకేష్ రియాక్షన్స్ కి అన్నిటికీ సూపర్ గా ఉంది. ఉతికాడు ఆరలేదు, ఉతికాడు మరకపోలేదు, రక్తం అలాగే ఉంది. అది చెప్తుంటే చాలా బాగుంది. రోజా గారు, ధనరాజ్, Yeah. నీ వాయిస్ లో ఎంత భయం వచ్చిందో ఆయన రీ రికార్డింగ్ లో అంతే భయం ఇచ్చారు. మామూలుగానే రాకేష్ ని పట్టడం కష్టం, ఇంకా క్యారెక్టర్ దొరికింది అంటే లడ్డులాగా తినేసాడు. మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది.